కేంద్రంలో చంద్రబాబు తిప్పేది అప్పుల చక్రమేనని తేలిపోయింది. టీడీపీపై ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా ఏపీకి మాత్రం ఏమీ సాధించలేక చేతులెత్తేశారు సీఎం. కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారని టీడీపీ కొట్టిన డప్పంతా తప్పని తేలింది. బీజేపీలోని తన వర్గం నేతలతో అది గ్రాంట్ అని చెప్పించేందుకు ట్రై చేసి చివరకు అభాస్పాలయ్యారు. అది అప్పు మాత్రమేనని కేంద్రం కూడా కొండబద్దలు కొట్టడంతో బాబుగారి బండారం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మోసపోయారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి టీడీపీ చేసిన ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఏపీకి కేంద్ర బడ్జెట్లో ఇచ్చింది నిధులు కాదు, అప్పే అని తేటతెల్లమైపోయింది. అమరావతికి ఇచ్చింది గ్రాంట్ కాదు, అప్పే అని బీజేపీని ప్రకటించింది. అప్పును గొప్పగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిలదీస్తుంటే మొదట ఎదురుదాడి చేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు సైతం ఇప్పుడు సావు కబురు చల్లగా చెబుతున్నారు. వాస్తవానికి బడ్జెట్ ప్రసంగంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లను వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్థిక సాయంగా అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత మరింత వివరంగా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చే 15,000 కోట్లు మల్టీలేటరల్ రుణాలే అని స్పష్టం చేశారు. అంటే అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జైకా, ఏఐఐబి లాంటి సంస్థల ద్వారా ఈ 15,000 కోట్లను అప్పుగా ఇప్పిస్తారు. అప్పులను కేంద్ర సహకారంతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోగలవు. ఈ 15,000 కోట్లు గ్రాంటు రూపంలో ఏపీకి వస్తున్నాయన్నట్లుగా సీఎం చంద్రబాబు కేంద్రానికి పెద్ద థ్యాంక్స్ చెప్పేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు అందరూ ఏపీకి భారీగా మేలు జరిగిందన్నంత బిల్డప్ ఇచ్చారు. కానీ తీరా ఇప్పుడు ఇదంతా అప్పని ఒప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. We would like to clarify, sir. The Honorable Finance Minister announced that 15,000 crores has been given for construction of Amravati. If this is a loan, who is going to bear this, and what is the advantage for the people of our state? Is it part of the FRBM limits given to our state, or is it is over and above that? So, as of what we understand, it is from the taxes of our people, and what is the advantage we are going to get with this 15,000 crores? We appreciate any help being done to the state. ఏపీకి బడ్జెట్ లో ప్రత్యేక నిధులేమీ కేటాయించలేదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. To the Andhra Pradesh giving some special treatment. There is no special treatment that has been given in this budget, ma'am. Say, for example, that 15,000 crores that has been given a grant, very much it has been there in the AP Reorganization Act that has been mentioned in 2014 itself, ma'am, wherein section 94 of the AP Reorganization Act clearly states that special grant has to be given to the state of Andhra Pradesh for building of the capital, ma'am. We want to reconstruct the state, we want to rebuild the state, we need more support from the union government, which we are looking forward, man. We are on the knees before the 2024 election. Now we are standing up. We want to run with the other states of this country. We need more support from the union government, which we look forward to in next 5 years in the NDA government. కేంద్ర బడ్జెట్ లో ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ పేజీనే పెట్టారంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు ఎల్లో మీడియాలో భారీగా ఎలివేషన్లు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి భారీగా మేలు చేస్తుందన్నారు. ఇలా కేంద్రం నుంచి నిధులు తెచ్చేశామని చెప్పుకున్న నేతలే ఇప్పుడు తూచ్ అవన్నీ నిధులు కాదు, ఉత్త అప్పులే అని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీ టీడీపీనే. టీడీపీకి 16 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. తమ మద్దతు లేకుంటే అసలు మోదీ ప్రభుత్వమే లేదని టీడీపీ నేతలే ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు. అలాగే ఏపీ నుంచి జనసేన తరపున 2, బీజేపీ నుంచి 3 ఎంపీలు ఉన్నారు. టీడీపీ కంటే తక్కువ ఎంపీలు ఉన్న జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి 51,000 కోట్లు కేంద్ర బడ్జెట్ లో సాధించుకున్నారు. ఏపీకి మాత్రం టీడీపీ ఎంపీలు 15,000 కోట్లు అప్పు సాధించి రాష్ట్రానికి అన్యాయం చేశారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముమ్మాటికి ఏపీకి కేంద్రం బడ్జెట్ లో ప్రకటించింది గ్రాంటు కానే కాదు, అప్పు మాత్రమేనని బీజేపీ ఎంపీ జీబీఎల్ నరసింహారావు తాజాగా స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా ఈ మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 15,000 కోట్ల రూపాయలు అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కిందే ఇస్తున్నాయి. అది ఏదైనా సరే జనరల్గా మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి 30 సంవత్సరాలకు పైబడి చెల్లుబాటు ఉంటుంది. సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారనేది పూర్తి వివరాల కోసం ఇది చూడాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అప్పును నిధులుగా కప్పిపుచ్చిన టీడీపీ
ఇప్పుడు మెల్లగా ముసుగు తొలగించడం చూసి ఏపీ ప్రజలు విస్తుపోతున్నారు.